కిటికీల దగ్గర ఇలాంటి మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు. మీరు మాత్రం అస్సలు చేయకండి. తెలుసుకోండి ఫస్ట్. రావుల పని ఇలా చేయడం వల్ల చాలా పెద్ద మిస్టేక్ ఇది. కొందరు తెలిసి తెలియక చేసే పని వల్ల చాలా పెద్ద తప్పే జరుగుతుందండి. ముఖ్యంగా కార్పెంటర్ మేస్త్రులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చూసారన్నట్లయితే హెల్మెట్ పెట్టుకొని మరి ఇది మొత్తం కూడా కటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా క్లియర్ చేయడానికి 2 డేస్ పట్టింది. సో ఈ 2 డేస్ మనకి కార్పెంటర్ మేస్త్రులకి అమౌంట్ అనేది చాలా అవుతుంది. అలాగే ఓనర్ కి మెటీరియల్ పరంగా కొంత లాస్ అనేది వస్తుంది. ఇదంతా కారణం ఎవరన్నట్లయితే బేల్దారి మేస్త్రి గారు. ఆయన తెలిసి తెలియక చేసే ఈ తప్పు వల్లే ఇలాంటి కొన్ని సమస్యలు అయితే వస్తున్నాయి. ఇది ఇలాంటి ఒక్క చోటే కదండి, ఇలాంటి సైట్లో చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. సో మీకు తెలియజేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం అంతే. ఏం జరిగింది అన్నట్లయితే ఈ డోర్లు కిటికీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రివర్స్ చేసి మేస్త్రి గారు అయితే పెట్టేయడం జరిగింది. సో ఇది కొంతమంది తెలిసి కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది తెలియక అంతే పెట్టేస్తూ ఉంటారు అనమాట. సో అలా పెట్టేసుకోవడం వల్ల బయటకి ఉండాల్సిన పార్ట్ లోన ఉండాల్సిన పార్ట్ బయటికి రావడం వల్ల ఈ మిస్టేక్ అనేది జరిగింది. ఇది ముందే చూసుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది అయితే అడగచ్చు. ఇక్కడ జరిగిన సంగతి ఏంటన్నట్లయితే ఇవి మొత్తం కూడా మీరు చూస్తున్న ఇవి మొత్తం డబ్ల్యూపీసీ మనకి డోర్ ఫ్రేమ్స్ అన్నమాట. విండో ఫ్రేమ్స్, డోర్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా డబ్ల్యూపీసీకి సంబంధించిన మెటీరియల్ తోటే తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ తయారు చేసి ఇవి మీరు యూస్ చేసుకోండి. నా కార్పెంటర్ మేస్త్రి అన్నాక ఒక్క పనే ఉండదు కదా, వేరే వేరే పనులు కూడా ఉంటాయి. సో మొత్తం తయారు చేసి సైట్ లో పెట్టేసి ఆయన ఒక ఏదో పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది. 2 రోజుల తర్వాత వచ్చారు. ఈ లోపు బేల్దారి మేస్త్రి గారు ఈ ఏవైతే విండో ఫ్రేమ్స్ ఉన్నాయో, దర్వాజా డోర్ ఫ్రేమ్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా పెట్టేసి కట్టుబడి ఆల్మోస్ట్ మనకి లెంటల్ లెవెల్ వరకు కూడా కట్టేయడం జరిగింది 2 డేస్ 3 డేస్ లోనే. సో మేస్త్రి గారు వచ్చి చూసేసరికి ఇవన్నీ కూడా మనకి రివర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఇంకా చేసేది ఏం లేక దీన్ని తర్వాత మనం కటింగ్ చేసుకొని మార్చుకుందాం అని చెప్పి ఆయన అయితే వదిలేయడం జరిగింది. అలాగే కింద మీరు చూస్తున్న మొత్తం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా అలాగే చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా కట్టుబడి అనేది కట్టలేదు కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం కూడా మార్చి పెట్టించడం అయితే జరిగింది. సో ఈ కింద ఫ్లోర్ లో మటుకి కట్టుబడి అనేది కట్టేశారు కాబట్టి మొత్తం మళ్ళీ పగలగొట్టి చేయడం ఎందుకులే అని చెప్పి అలాగే పెట్టి చేశారు. దాని వల్ల కార్పెంటర్ మేస్త్రి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ బేల్దార్ మేస్త్రి గారికి అయినా సరే తెలిసి ఉండాలి. తెలియకపోయినట్లయితే ఎవరినైనా అడగటంలో ఎటువంటి తప్పు అనేది లేదు. ఎందుకంటే మిస్టేక్ జరిగాక బాధపడే కన్నా ముందుగా ఒకసారి సరి చూసుకోవటం చాలా ఉత్తమమైన పని అనమాట. సో ఆయనకి తెలియనప్పుడు అడిగి తెలుసుకొని దాన్ని బట్టి చేసుకుంటే మంచిది. కానీ ఇలా ఏదో ఒకట్లే అన్నట్లుగా చేసేసుకుంటూ వెళ్తే మాత్రం దానివల్ల ఓనర్ కి నష్టం జరుగుతుంది. అలాగే మిగతా పనులు చేసుకునే వారికి, తర్వాత పనులు చేసుకునే వారికి కూడా ఇబ్బంది అనేది కలుగుతుంది అనమాట. ఇది ఒకళ్ళతో అయిపోయే పని కాదు, ఒకళ్ళకి ఇంటర్ లింక్ అనేది ఉంటుంది. సో ఎవరైతే బేల్దార్ మేస్త్రి గారు ఆయన పని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే తర్వాత కార్పెంటర్ మేస్త్రులు వాళ్ళ పని కరెక్ట్ చేసుకుంటూ వస్తారు. తర్వాత పెయింట్ వేసే వాళ్ళు కూడా కరెక్ట్ గా ఇవన్నీ కూడా లెవెల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఈ వర్క్స్ అన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీకు తెలిసి తెలియక ఎలాంటి తప్పులు అయితే చేయమాకండి. ఎవరినైనా అడిగి తెలుసుకొని దాన్ని బట్టి చేసుకోండి. లేకపోతే మీరు వర్క్ చేసేటప్పుడు కార్పెంటర్ మేస్త్రి గారిని పిలిచినా వాళ్ళు ఇలా చేయండి, ఇలా పెట్టండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మీరు ఫర్దర్ స్టెప్ అనేది తీసుకోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మాత్రం చేశారన్నట్లయితే ఇలాంటి కొన్ని మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. దీనివల్ల అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మేస్త్రి గారు, కార్పెంటర్ మేస్త్రి గారు అయితే మనకి ఈ టాపిక్ మీద ఖచ్చితంగా మీరు ఇక్కడ జరిగిన ఈ మిస్టేక్ ని తెలియజేయండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ పూర్వకంగా మనల్ని వీడియో చేయమని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందండి. సో ఇలాంటి తప్పు ఈ సైట్ లో జరిగింది, వేరే సైట్ లో జరగకుండా ఉంటుంది కదా అని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో అనేది తీసి మీకు తెలియజేస్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. మొత్తం అండి అన్ని కిటికీలు ఏవైతే హౌస్ లో చూస్తున్నారో ఈ కిటికీలన్నీ కూడా రివర్స్ పెట్టడం జరిగింది అనమాట. సో ఇవన్నీ చెక్కడం జరిగింది. మొత్తం కూడా ఇవన్నీ కూడా చెక్కుకొని మొత్తం ఆల్మోస్ట్ 2 డేస్ అనేది పట్టింది ఈ విండోస్ కి ఇవన్నీ కూడా చెక్కుకోవడానికి మాత్రమే. సో మీరెవరైనా సరే ఈ కిటికీలకి సంబంధించి పెట్టి కట్టుబడి అనేది కట్టిస్తున్నట్లయితే ఒకసారి కార్పెంటర్ మేస్త్రి గారిని అలాగే మీ బేల్దార్ మేస్త్రి గారిని పిలిపించుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేదు అన్నట్లయితే మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల టైం వేస్ట్, అలాగే మెటీరియల్ పరంగా కూడా కొంచెం వేస్టేజ్ అనేది అవడం జరుగుతుంది. సో ఓనర్ కూడా కొంచెం తలనొప్పి అనేది వస్తుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లనే వర్క్ అనేది లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట, ఇలాంటివన్నిటి మనం చేసుకోవడం వల్ల. సో ఇక్కడ అందరినీ అనటం లేదండి, గుర్తు పెట్టుకోండి. అందరు మేస్త్రీలు ఇలా చేస్తారని కాదు, కొందరు ఇలా చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇలాంటి పొరపాట్లు అనేవి జరుగుతున్నాయి. మీరు ఇల్లు కట్టించుకుంటున్నట్లయితే మీ ఇంట్లో ఇలాంటి పొరపాట్లు చేసుకోకుండా ఉంటారని మాత్రమే చెప్పడం జరుగుతుంది. అందరినైతే తప్పు పట్టలేదు, ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ డబ్ల్యూపీసీకి సంబంధించిన మెటీరియల్ తో చేసిన విండోస్ అండి. ఈ విండోస్ కి కిటికీలు కూడా డబ్ల్యూపీసీ తోటి చేసిన కిటికీలే పెడుతున్నారనమాట. ఇవి మొత్తం కూడా నేను వీడియో అనేది తీసుకోవడం జరిగింది. మీకు త్వరలో మరొక వీడియో ద్వారా
కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వీటికి ఎంత బడ్జెట్ అయింది ఏంటి ఇలాంటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీ సైట్ లో ఏదైనా తప్పు జరిగిందా, జరుగుంటే ఎలాంటి తప్పు జరిగింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి, నలుగురికి తెలుస్తుంది.